తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. రాజకీయాలు అంటే అలాగే ఉంటాయి. విజయం సాధించినప్పుడు ఆ క్రెడిట్ పార్టీ అధినేతకే దక్కుతుంది. అదే ఓటమి పాలైతే మాత్రం ఆ నేతపై నమ్మకం సన్నగిల్లిపోతుంది. జాతీయ పార్టీలు అయినా ప్రాంతీయ పార్టీలు అయినా ఒక్కటి మాత్రం నిజం, పార్టీ అధినేత ఖాతాలోకే గెలుపు ఓటముల క్రెడిట్లు చేరిపోతాయి. బీజేపీ గెలిస్తే మోడీ వల్ల, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాహుల్ వల్లనేనని అందరూ విశ్వసిస్తారు. అలాగే బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ వల్ల వచ్చింది, గెలిచింది అనుకుంటారు. ఆయన వ్యూహాలకు సలాం కొడతామంటారు. ఆయన నివాసానికి క్యూ కడుతూ ఉంటారు. కేసీఆర్ వీరుడు, సూర్యుడు, విక్రమార్కుడు అంటూ ప్రశంసలు కురిపిస్తారు. మొన్నటి ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు ఆయన కంటే గొప్పోడు మరొకడు లేరన్నారు. ఆయన వ్యూహాలకు మరే రాజకీయ నేత ఆలోచనలకు సాటి రావన్నారు. స్కెచ్ వేస్తే సెటిల్ అయినట్లేనని అనే వీర ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు. అందుకే కేసీఆర్ మా నాయకుడు అంటూ చొక్కా బట్టలు విప్పి మరీ చెప్పుకున్నారు. కానీ 60 రోజుల్లో పరిస్థితి మారిపోయింది. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. అంతా ఆయనే చేశాడు అంటూ పెదవి విరుపులు విరుస్తున్నారు. స్థానిక సంస్థల నేతలైతే వెంటనే పార్టీ ఫిరాయిస్తున్నారు. మున్సిపాలిటీలో గులాబీ జెండాను దించేసి కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తున్నారు. ఇంకా ఇదిలా ఉండగా ఇటీవలే కేసీఆర్ విశ్రాంతి కూడా బయటకు వచ్చారు. నల్లగొండ సభలోనూ ఆయన పాల్గొన్నారు. అయితే లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆయన పార్టీలోని గాడిలో పెట్టారని ప్రయత్నిస్తున్నారు. అయితే అనేక చోట్ల పోటీకి నేతలు విముఖత చూపుతూ ఉండడం విశేషం. అభ్యర్థుల కొరత అని చెప్పలేదు. కానీ గతంలో క్యూ కట్టినట్లు ఇప్పుడు కారు పార్టీ టికెట్ కోసం ఎవరూ వెప్పలాడటం లేదు. కాంగ్రెస్ గెలవడంతో పాటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండడం, పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయన్న అంచనాలతో బీఆర్ఎస్ పార్టీ వైపు చూడటానికి జరుగుతున్నారు. తెలంగాణలో 17 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ అభ్యర్థులు నిలబెట్టలేదని మాత్రం కాదు, కానీ సమర్థులైన, ఆర్థికంగా బలవంతులైన వారిని మాత్రం పోటీకి దింపలేని పరిస్థితి ఉంది అన్నది మాత్రం వాస్తవం. కొందరికి నచ్చజెప్పి ఒప్పించి బలవంతంగా బరిలోకి దించాల్సిన పరిస్థితి నేడు బీఆర్ఎస్ లో తలెత్తింది అంటే ఎన్నికల ఫలితాల మహిమే ఇదంతా. అదే కేసీఆర్, అదే మైండ్, అవే ఆలోచనలు. మరి ఆ వ్యూహాలు ఎక్కడికి వెళ్ళాయి? ఆ స్కెచ్లు సక్సెస్ కాకుండా ఎందుకు పోయాయి అంటే మాత్రం సరైన సమాధానం దొరకదు. ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేయగలరన్న దానికి ప్రస్తుత బీఆర్ఎస్ పరిస్థితి నిదర్శనంగా చెప్పుకోవాలి.